హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇచ్చాను. సో టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో 22 జూన్ వరకు టెంపరీ బ్యాన్ ఉంది కదా, సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇవాళ మార్నింగ్ కూడా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ఇచ్చాను. అండ్ ఏదైతే మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్ యూస్ చేస్తామో అది కూడా నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఈవెన్ వాయిస్ నోట్ కూడా క్లియర్లీ పెట్టాను. సింపుల్ ట్రేడ్ ప్లాన్ నేనైతే డిస్కస్ చేసామో అదే మనకి ఇవాళ మార్కెట్లో ఫాలో అయింది. ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉంటే పాజిటివ్గా ఉండండి. అండ్ మార్కెట్ 24,000 లెవెల్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, టువర్డ్స్ మార్కెట్ 24,100 టు దానికన్నా పైకి మార్కెట్ వెళ్ళొచ్చు అని చెప్పాను. సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఇవాళ మీరు హై 24,100. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే దోజీ క్యాండిల్ ఉందనో దాని లెవెల్స్ పైన బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది. సెన్సెక్స్ కూడా మనం చూసామనుకోండి, లో వచ్చేసి 76,768 అంటే 76,500ని రెస్పెక్ట్ చేసింది లెవెల్. అండ్ 76,700 నుంచి మార్కెట్లో అప్ సైడ్ 77,200 లెవెల్స్కి హై చేసింది. ఓకే, ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే యాజ్ ఆఫ్ నో సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇక్కడ ఇవాళ కూడా మనం సింపుల్గా పెట్టుకుందాం ట్రేడ్ ప్లాన్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ అండ్ నిఫ్టీలో దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 24,130 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఇవాళ కూడా నేను డైలీ టైం ఫ్రేమ్ని కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 24,130 లెవెల్ అండ్ స్లైట్లీ ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏరియా ఒక రెసిస్టెన్స్లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ అది క్రాస్ చేసింది అనుకోండి, 24,130 లెవెల్ పైన మార్కెట్లో క్రాస్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇంకా అప్ సైడ్కి టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 24,200 టు 24,250 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే డౌన్ సైడ్కి 24,000 లెవెల్ అండ్ 23,900 లెవెల్, 24,000 లెవెల్ అండ్ 23,950 టు 900 లెవెల్. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. మార్కెట్ బేరిష్కి టర్న్ అవ్వాలంటే ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ అవుతుంది. ఓకే, నిఫ్టీ క్లియర్లీ అర్థం చేసుకోండి, యాజ్ ఆఫ్ నో పాజిటివ్గా ఉంది. అండ్ 24,000 లెవెల్ అండ్ 23,950 అట్లీస్ట్ 23,950 ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితేనే మన వ్యూ బేరిష్కి పెట్టుకుందాం. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మనం పీ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకే, అంటిల్ మార్కెట్ 24,000 లెవెల్ పైన ఉన్నంతసేపు నిఫ్టీ అప్పర్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే 24,130 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ మార్కెట్ 24,200 టు 250 లెవెల్. ఓకే, సో క్లియర్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే 24,000 టు 23,950 కూడా మార్కెట్లో బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో డౌన్ సైడ్ 23,850 టు 800 లెవెల్ సపోర్ట్ లెవెల్ మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే అప్పుడు ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు మార్కెట్లో. ఈ గ్యాప్ మొత్తం కూడా డౌన్ సైడ్లో ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో డౌన్ సైడ్ మార్కెట్ 24,000 23,950 కిందికి వస్తే రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిగా ఉంటుంది. అండ్ ఏదైతే మార్కెట్ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ కోసం, అంటే మార్కెట్ ఇలా డౌన్ సైడ్ పుల్ బ్యాక్ కోసం వచ్చింది అనుకోండి, మార్కెట్ 23,650 వరకు కూడా మార్కెట్ రావచ్చు. అండ్ దానికన్నా కిందికి వచ్చి అండ్ అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డౌన్ సైడ్ మూవ్లో మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిగా ఉంటుంది. అండ్ పీ సైడ్లో ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడు 24,000 అండ్ 23,950 కిందికి ప్రైస్ కనుక వస్తే, ఓకే, యాజ్ ఆఫ్ నో ప్రైస్ దాని కింద లేదు కాబట్టి ప్రైస్ అప్పర్ సైడ్లో ఉంది కాబట్టి వ్యూ పాజిటివ్ పెట్టుకుందాం. అండ్ ఈ లెవెల్స్ పైన ఏదైతే ఇవాళ హైస్ ఉందో ప్రీవియస్ డే హైస్ మార్కెట్ పైన మార్కెట్లో రేపు ట్రేడ్ అవుతుంటే కనుక ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ 24,200 టు 250 లెవెల్స్ వరకు టెస్ట్ చేయొచ్చు. సో న్యూట్రల్ మైండ్ సెట్తోనే ట్రేడ్ ప్లాన్ చేయండి. అంటే రేపు సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి నాకు పాజిటివ్గా అనిపిస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ హైస్ బ్రేక్అవుట్ అయినా అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది, సింపుల్. అండ్ 24,000 23,950 లెవెల్స్ కింద ఉంటే బేరిష్ సైడ్ ఆలోచిస్తాను. ఓకే, సింపుల్. అండ్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది. నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్తాను, ఎందుకంటే నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ సిమిలర్గా ఉంటుంది. అండ్ సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి
సెన్సెక్స్ పెట్టుకున్నాను. ఓకే, యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే నిఫ్టీ చార్ట్, సెన్సెక్స్ చార్ట్ బోత్ సిమిలర్గా ఉంటుంది. మనం ఏదైతే నిన్నటి క్యాండిల్ ఒక హైస్ పైన యాజ్ ఆఫ్ నో ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ సైనే. అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే మార్కెట్ 77,000 లెవెల్ అండ్ అదేవిధంగా 76,500 లెవెల్, ఈ రెండు లెవెల్స్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తున్నాయి సెన్సెక్స్లో. అండ్ 77,000 లెవెల్ పైన ప్రైస్ ఉన్నంతసేపు మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో 77,200 అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 74,500, 600 అండ్ 77,900 వరకు కూడా ప్రైస్ ఇంకా హయ్యర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ బేరిష్ అవ్వాలి మనకి సెన్సెక్స్లో అంటే ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో 2 days ఒక హైస్ బ్రేక్అవుట్ అయిందో అది ఫేక్అవుట్ ఎప్పుడు అవుతుంది, మార్కెట్ 76,500 కింద ప్రైస్ కనుక వచ్చేసింది అనుకోండి, ఇవాళ మార్కెట్ ఒక క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ 76,500 కిందికి వస్తే ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్ 76,000 వరకు రావచ్చు. ఇది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బిలో 76,500 కిందనే స్ట్రాంగ్లీ సెల్లింగ్ సైడ్ వ్యూ పెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో 76,500 మంచి సపోర్ట్ లెక్క హోల్డ్ చేసింది అండ్ 77,000 కూడా మంచి సపోర్ట్ లెక్క హోల్డ్ చేసింది కాబట్టి హయ్యర్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇంకా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 77,400 to 77,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏదైతే నిన్నటి క్యాండిల్ దోజీ క్యాండిల్ ఉందో ఆ లెవెల్స్ పైన ప్రైస్ క్లోజ్ చేసింది. బట్ దానికన్నా ముందు క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ఒక రేంజ్లోనే ఉంది. సో ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఓపెనింగ్ ఉందో ప్రీవియస్లీ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో దాని ఓపెనింగ్ అండ్ హై స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనుకోండి, మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో వెయిట్ చేయండి, మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో ఒక బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్స్లో అండ్ నిఫ్టీ కూడా అప్ సైడ్ స్ట్రాంగ్లీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అరౌండ్ 57,750 లెవెల్ ఆర్ 57,800 లెవెల్ పైన మార్కెట్లో స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ. బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సింపుల్. అండ్ బెరిష్కి రావాలి అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఏదైతే మార్కెట్లో ఇక్కడ మీరు 57,400 లెవెల్ అవుతుందో ఆ లెవెల్ కింద కనుక ప్రైస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ వ్యూ బేరిష్ పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే వ్యూ పాజిటివ్ ఉంది, బట్ దగ్గరలో బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఒకవేళ రిజెక్ట్ చేసి 57,400 కిందికి వచ్చింది అనుకోండి, బేరిష్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. క్లియర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే కాల్ సైడ్ 24,000 లెవెల్ ఏదైతే ఉందో, సో యాజ్ ఆఫ్ నో 1,03,000 ఉంది అండ్ ఇక్కడ 1,27,000 ఉంది. సో 24,000 లెవెల్ పుట్ సైడ్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. కాల్ సైడ్ 24,100 లెవెల్ అండ్ 24,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో డేటా మనకి స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 24,000 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది. సో రేపు చూద్దాం, మార్కెట్ వచ్చేసి ఒకవేళ 24,000 అండ్ 24,100 హోల్డ్ చేసింది అనుకోండి, ఇంకా హైయర్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 24,500లో ఇక్కడ మనకి కాల్ రేటింగ్ కనిపిస్తుంది. టువర్డ్స్ మార్కెట్ 24,300 to 400 వైపు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ 24,100, 200 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే. ఓకే, క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ క్రిప్టో కోసం. సో క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. అండ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ కోర్సెస్లో ట్యాబ్లో ఉంటుంది, వెళ్ళి చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, బిట్కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, ఈవెన్ ఇండెక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది అండ్ వెళ్ళి చెక్ చేయండి. అండ్ అక్కడ నుంచి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఇస్తాను. యాజ్ ఆఫ్ నో ప్రీమియం ఛానల్ అయితే 22nd జూన్ వరకు వర్క్ చేయదు. సో 22nd జూన్ తర్వాతనే క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఆలోపు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసుకోండి, దాంతోపాటు
అండ్ ఏదైతే ఎక్స్ప్లోర్ చేయమన్నాను మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకొని దాని తర్వాత నేను యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఏదైతే మనం స్ట్రాటజీ యూజ్ చేస్తామో బిట్కాయిన్లో క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనం యూజ్ చేస్తామో ఇక్కడ చూడండి. సో క్రిప్టో స్కాల్పర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం యూస్ చేస్తాం. ఇక్కడ నేను 5 మినిట్స్ పెడతాను. సో ప్రాపర్ సిగ్నల్స్ ఇస్తాను అనమాట. క్రిప్టో స్కాల్పర్ మీరు సిగ్నల్ ఏదైతే స్ట్రాటజీ మనకి మ్యాథ్స్ క్లాస్లో చెప్పాను నేను, సో అదే స్ట్రాటజీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ప్రాపర్గా సెల్ సిగ్నల్ బై సిగ్నల్స్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఇండివిజువల్లీ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. ఆ సెల్ సిగ్నల్ ఎలా వ్యాలిడ్ అనేది కూడా నేను మాస్టర్ క్లాస్ వీడియోస్లో చెప్పాను. సో అక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ 1000 పాయింట్స్ వచ్చింది. సో సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత బిట్కాయిన్లో 500 పాయింట్స్ క్యాప్చర్ చేసిన తర్వాత పార్షల్ బుక్ చేసి రిమైనింగ్ ట్రేడ్ చేయొచ్చు. సో 1000 పాయింట్స్ అంటే చిన్న విషయం కాదు. ఒకసారి మార్కెట్ ఒక ట్రెండ్ ఇలాగే క్రిప్టోస్ ఏదైతే స్కాల్పర్ ఉందో ఈఎంఐ అండ్ సూపర్ ట్రెండ్ కింద మార్కెట్ ఉందనుకోండి, క్లియర్గా ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ ట్రైల్ చేసే ఆపర్చునిటీ కూడా ఇస్తుంది అనమాట. ఓకే, సో క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే, అది కూడా డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. ఓకే, రెఫరల్ మెంబర్స్కి. ఓకే, సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఉంది. ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను అండ్ అది వెళ్ళి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు ఏదైతే బ్యాకప్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉందో అది కింద కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ 22 జూన్ వరకు ఎటువంటి యాక్టివిటీ టెలిగ్రామ్లో మనం అప్డేట్స్ అనేవి ఉండయి. ఆల్గో లెవెల్స్ కూడా పెట్టలేము, ఎటువంటివి పోస్ట్ చేయలేను కాబట్టి మస్ట్ అండ్ షుడ్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో వాట్సాప్ ఛానల్లో ప్రతి అప్డేట్ ఇంట్రాడేకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా వాట్సాప్ ఛానల్లోనే వస్తుంది. ఓకే, సో ఒకవేళ ఉంటే ఫర్దర్గా టెలిగ్రామ్ యాక్టివేట్ అయిన తర్వాత కూడా వాట్సాప్లో అండ్ టెలిగ్రామ్లో రెండిట్లో కూడా అప్డేట్స్ అనేది వస్తుంటాయి. సో వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, కమెంట్ బాక్స్లో ఉంటుంది. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.